హాయ్ ఫ్రెండ్స్, మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 254కి స్వాగతం. గత ఎపిసోడ్లో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కూడా పాండవుల హృదయాల్లో శాంతి లేదని చూసాం. విజయం సాధించిన తమ బంధువులను కోల్పోయిన బాధతో పాటు కర్ణుడు తన అన్నయ్య అనే నిజం ధర్మరాజును తీవ్రంగా కలిచివేసింది. ఆ వేదంలో ధర్మరాజు రాజ్యాన్ని వదిలేయాలని నిర్ణయించుకోగా అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ప్రతి ఒక్కరూ అతన్ని ధర్మ మార్గంలో నిలబెట్టేందుకు తమ తమ వాదనలు వినిపించారు. అర్జునుడు కర్తవ్యాన్ని వదిలిపెట్టడం ధర్మం కాదని చెప్పాడు. నకులుడు గృహాశ్రమ ధర్మమే శ్రేష్టమని గుర్తు చేశాడు. సహదేవుడు మమకారాన్ని వదిలిపెట్టడమే నిజమైన మోక్షమని వివరించాడు. ద్రౌపది రాజధర్మం అంటే దుష్ట శిక్షణ అని స్పష్టం చేసింది. భీముడు ఇప్పుడు వెనక్కి తగ్గడం పిరికితనమని తీవ్రంగా హెచ్చించారు. అందరి మాటలు విన్న ధర్మరాజు లోలోపల ఏం నిర్ణయం తీసుకున్నాడు? రాజ్యాన్ని వదిలేస్తాడా లేక తన కర్తవ్యాన్ని స్వీకరిస్తాడా? ఈ కీలకమైన మలుపు గురించి ఈరోజు ఎపిసోడ్లో చూసుకుందాం. ధర్మరాజు భీముడి మాటలను సావధానంగా విన్నాడు. తర్వాత ఇలా అన్నాడు: మీరందరూ మదము, కోరికలు, భయము మొదలగు వాటితో సతమతమవుతూ ఈ రాజ్యమును పరిపాలించమని కోరుతున్నారు. కానీ రాజ్య పాలన దుఃఖభూయిష్టమని పెద్దలు అంటుంటారు. రాజ్యాంతే నరకం ధ్రువం అని ఆర్యోక్తి. రాజుకు నరకం తప్పదు. కాబట్టి రాజ్యపాలనలో సుఖం, శాంతి ఎక్కడుంది? కామపరమైన భోగములను అనుభవించడంలో శాంతి లేదు. వాటిని విడిచిపెట్టి పెడితే కలిగే ఆనందం వర్ణనాతీతం. అరణ్యములలో, ఆశ్రమంలో కందమూలాలు తింటూ జీవిస్తున్న మునిపుంగవులు వెర్రివాళ్ళ? దుర్మతులో విషయ సంబంధమైన కోరికలనే బంధాలలో సతమతమవుతున్నారు. విజ్ఞులు కోరికల జోలికి పోక ప్రశాంత చిత్తులై జీవిస్తున్నారు. ఈ విషయంలో జనక మహారాజు మాటలు మనకు తెలుసు కదా. దేని మీద కోరిక లేని వాడికి ఎటువంటి సంపదలు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నట్టే భావిస్తాడు. మిథిలా నగరం కాలిపోతున్నా నేను అందులో ఏ వస్తువును కాలనట్టే భావిస్తాను అని అన్నాడు కదా. మరి జనక మహారాజు అందరూ గౌరవించారు కదా. మీరంతా బాగా ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు. సంసార సుఖం జోలికి పోకుండా శాంతిని పొందువాడు నిందార్హుడని పలకడం నీ అజ్ఞానానికి నిదర్శనం. సంసార సుఖాలకు దూరం ఉంటున్న సర్వసంగ పరిత్యాగి ఆ సంసార సుఖాల్లో పడి దొర్లుతున్న కొండపైనున్న వాడి కొండ కింద వాళ్ళు ఎలా కనిపిస్తారో అలా కనిపిస్తారు అని పలికాడు ధర్మరాజు. వెంటనే అర్జునుడు అందుకున్నాడు: అన్నయ్య, నీవు చెప్పావే, ఆ జనక మహారాజుకు ఆయన భార్యకు జరిగిన సంవాదం గురించి చెబుతాను విను. నీ మాదిరే జనకుడు కూడా రాజ్యమును వదిలి భిక్షక వృత్తికి స్వీకరించి నిర్ణయించుకున్నాడు. ఆయన భార్య అతనితో ఇలా అంది: నాదా, నీవు రాజ్యపాలన వదిలిపెట్టి భిక్షాటనకు పోయినా ఇక్కడ అతిథి సత్కారములు, దేవతర్పణములు, పితృతర్పణములు ఎవరు చేస్తారు? కాషాయము ధరించి శిరోముండనము చేయించుకుని ఉండడం వల్ల భిక్ష కోసం ఇల్లిల్లు తిరగాలి కదా. మరి ఆ గృహస్థ మీకు అన్నదానము చేసిన పుణ్యము పొందుతాడు కదా. అన్నదానము వలన అధిక పుణ్యం లభిస్తుంది కదా. చేయి కింద పెట్టి దానం తీసుకునేవాడి కంటే దానం చేసేవాడే గొప్ప కదా. ఈ మాత్రం కూడా మీకు తెలియదా? వేద విధులు రాజుల మీద ఆధారపడతారు. రాజైన మీరు చేయవలసిన కర్మలు వదిలేస్తే వారికి దిక్కెవరు? వారి బతుకులు చెరపడం మీకు ధర్మమా? మీరు మీకన్నా తల్లిని, కట్టుకున్న భార్యను శోక సముద్రంలో ముంచి మీకు విధించిన ధర్మమును వదిలి అడవులకు పోయి ఏం సాధిస్తారు? ఎండాకాలంలో చలోపందిరి మాదిరి, చెట్టుకు ఫలముల మాదిరి ప్రజల కష్టములు తీర్చడానికి కదా మీరు ఉన్నది. అలాంటి మీరు ఇంతటి దీనమైన వృత్తిని స్వీకరించి తగనా? కాబట్టి మీరు చేస్తున్న పని ధర్మ విరోధం. దీనివల్ల మీకు మోక్షం కలుగుతుంది అని నాకు అనిపించడం లేదు అని జనకుని భార్య జనకునితో చెప్పింది అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు. ఆ మాటలన్నీ విన్న మౌనంగా ఉన్న ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, వేదములు మానవులు అనుసరించవలసిన కర్మ మార్గమును నిర్దేశించాయి. అదే వేదములు కర్మ సన్యాసం వల్ల ఉత్తమగతులు కలుగుతాయని కూడా చెప్పాయి. మానవుడు తన విజ్ఞతతో ఉత్తమమైన మార్గములు ఎన్నుకోవాలి. మంచి పనులు చేస్తే పరలోక సుఖం ప్రాప్తిస్తుంది. నీవు చెప్పేది లోకధర్మం, అది న్యాయమే. కానీ విజ్ఞులు, వేద విధులు నేను చేయబోయే పని తప్పులేదు అని అనలేరు. నీవు, భీముడు దైవాంశ సంభూతులు, ఇంద్రుడు వాయువరమున పుట్టినవారు, శత్రు భయంకరులు. శ్రీకృష్ణుడు మన దగ్గర ఉండటం వల్ల ఆయన తేజస్సు కూడా మీకు సంక్రమించింది. మీరిరువురు యుద్ధ విద్య విశారదులు, కానీ ధర్మవేత్తలు, తత్వజ్ఞానులు కారు కదా. ఈ సంసారము సారహీనమైనది తత్వవేత్తలు అంటారు. ఆశాపాసములు వదిలి కర్మలు చేయటం మాని నిర్మలమైన మనసు కలవాడు సుఖి. ఎప్పుడూ ధనము, సంపదల కోసం పాకులాడువాడు ఎన్నడూ సుఖించలేడు. వేదములు, శాస్త్రములు చదివి
తత్వసారమును రుచి చూసి కూడా జ్ఞానం లేనివారు కర్మ మార్గమే మంచిదని ప్రబోధిస్తారు. కర్మల్లో పడి కొట్టుకు మిట్టాడుతుంటారు, కానీ శాశ్వత సుఖమును పొందలేరు. జ్ఞాన సముపార్జన చేసిన వారు సమము, దమము, త్యాగము, శాశ్వత ఆనందముకు మూలములు అని చెబుతారు. నాలాంటి విచక్షణ జ్ఞానము కలవారు అంగీకరిస్తారు, ఆచరిస్తారు అని పలికాడు ధర్మరాజు. అక్కడే ఉన్న దేవస్థానుడు అనే ముని ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మజ, ఈ లోకంలో సుఖంగా జీవించాలంటే సంపదలు, ధనము కావాలి అన్న అర్జునుడి మాట సత్యము. యోగ మార్గములకు చక్కటి సోపానములు కలవు. నీవు ఆ మార్గం కూడా వెళితేనే మోక్షము పొందగలవు. కానీ ధనమును కేవలం భోగములు అనిపించడానికి అర్జిస్తే తప్పు. కానీ యజ్ఞ యాగములు చేయుటకు, దాన ధర్మములు చేయుటకు ధనార్జన తప్పు కాదు. పైగా దానివల్ల మోక్షం కలుగుతుంది. యజ్ఞ యాగాదులకు వినియోగించక మిగిలిన ధనము మనస్తాపాన్ని పోగొట్టుతుంది. దాని వలన శమము, దమము కలుగుతాయి. కాబట్టి ధర్మము సమపార్జించిన యజ్ఞయాగములు, దాన ధర్మములు చేయుము. ధర్మరాజు శివుడు సర్వమేధము అనే యాజ్ఞము చేశాడు. బ్రహ్మ దిక్పాలకులు ఎన్నో యజ్ఞాలు చేశారు. మరుత్తులు మొదలగు వారు ఎన్నో యజ్ఞములు చేసి ఖ్యాతిని నింపారు. ఒకసారి ఇంద్రుడు అడుగగా బృహస్పతి అతనికి ఈ విధంగా మంచి మార్గమును చూపించాడు: ఇంద్ర, కామము, క్రోధము మనసులోనికి రానియకుండా, ఇంద్రియ నిగ్రహము పాటిస్తూ, శోకమును దగ్గర చేరనీయకుండా తాను సుఖుడై ప్రజలను సుఖపెడుతూ రాజ్యపాలన చేసేవాడికి సర్వమహిమలు వాతంతట అవే చేరుతాయి. ధర్మరాజా, కర్మ చెయ్యడం, కర్మలను విడిచిపెట్టడం రెండూ మేలు అనడం ఒప్పదు. కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలములు ఈశ్వరునికి అర్పించడం ధర్మంలో కల్లా ఉత్తమ ధర్మమని పెద్దలు చెబుతారు కదా. కాబట్టి మంచి చెడులను సమానంగా చూస్తూ ఎవరికి ద్రోహం తలపెట్టకుండా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేయడం ఉత్తమం. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే విధంగా ఈ భూమిని పరిపాలించారు. తరువాత వారి కుమారులకు రాజ్యం అప్పగించి వానప్రస్థ ఆశ్రమం స్వీకరించారు. నీవు కూడా అలా చెయ్యి అని పలికాడు దేవస్థానుడు. తర్వాత అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: అన్నయ్య, క్షత్రియ ధర్మం ప్రకారం ఈ యుద్ధం చేశావు. యుద్ధంలో చనిపోయిన శత్రురాజులు ఉత్తమగతులు పొందారు. రాజధర్మం రౌద్రమని బాలులకు కూడా తెలుసు. రాజ్యపాలనలో పాపాలకు తావులేదు. రాజైన వాడు రాజపాలన చేయాలి, కానీ ఒకరు పెడితే తిని కూర్చోవడం బాగుంటుందా? అలాంటిది కౌరవ కులంలో అగ్రగణ్యుడు నీవు. ఇది తగునా? రాజులు మనసులు వజ్రం మాదిరి కఠినంగా ఉండాలి, కానీ బేలగా ఉండకూడదు. కాబట్టి శోకం వదిలిపెట్టు, రాజపాలనకు అంగీకరించు. ఈ యుద్ధము, శత్రు సంహారము, శత్రువులకు స్వర్గలోక ప్రాప్తి అన్నీ దైవ నిర్ణయాలు. దానికి మనం బాధపడే ప్రయోజనం లేదు. నీకు అన్ని ధర్మాలు తెలుసు కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీకు సంక్రమించిన ఈ కురు సామ్రాజ్యాన్ని జనరజకంగా పాలించు అని పలికాడు అర్జునుడు. కానీ ధర్మరాజు మనోశ్చయం మారినట్టు లేదు. అందుకే మౌనంగా ఉన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఏమన్నాడన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన్న గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.